హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. సో ఈ రోజుతో డ్రాయింగ్ లోయర్, హయ్యర్ కి టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఈ కోర్సెస్ కి ఆంధ్రప్రదేశ్లో ఫిల్ చేసిన అప్లికేషన్ ఇవ్వడానికి ఈ రోజుతో లాస్ట్ డేట్ 11/3/2024. సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ని అలాగే డాక్యుమెంట్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఒక డిస్ట్రిక్ట్ పెట్టి వేరొక డిస్ట్రిక్ట్ లో అప్లై చేస్తే ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఒకసారి మీరు మీ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను వేరే డిస్ట్రిక్ట్ లో అప్లై చేశాను, ఇక్కడ తీసుకుంటారా లేదా అనేది కూడా మీరు ఇచ్చేటప్పుడు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మీరు ఒక డిస్ట్రిక్ట్ లో అప్లై చేసి వేరే డిస్ట్రిక్ట్ లో ఇస్తే మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు వేరే డిస్ట్రిక్ట్ లో మీరు అలా అప్లై చేయడం వల్ల మీకు హాల్ టికెట్ రాకపోవచ్చు. అలా ఇక్కడ తెలంగాణలో మొన్న జరిగిన ఎగ్జామ్స్ కూడా అలాగే జరిగింది. కొంతమంది ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయారు. ఇది ఫస్ట్ రీజన్. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి చాలా మంది ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు, కానీ దాన్ని మాన్యువల్ గా తీసుకెళ్లి డిఈఓ ఆఫీస్ లో ఇవ్వడం లేదు. ఇక థర్డ్ వచ్చేసి చాలా మంది అప్లికేషన్ ప్రింట్ తీస్తున్నారు, అదే తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు డిఈఓ ఆఫీస్ లో. అలాగాని ఇచ్చారా మీకు హాల్ టికెట్ అయితే రాదు. ఇక ఫోర్త్ మిస్టేక్, మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటున్నారు, సరైన డాక్యుమెంట్స్ పెట్టకుండా మీరు అప్లికేషన్ ఇచ్చేస్తే మీకు హాల్ టికెట్ రాకపోవచ్చు. ఇక ఫిఫ్త్ మిస్టేక్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఏవైతే అప్లికేషన్లో పెట్టిన డాక్యుమెంట్స్ జిరాక్స్ పెడుతున్నారు, దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ డిఈఓ ఆఫీస్లో ఇచ్చేస్తున్నారు. ఇక ఫైనల్ మిస్టేక్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నావో అవి పెడుతున్నారు, అయితే అటాస్టేషన్ చేయించడం మర్చిపోతున్నారు. సో కంపల్సరీ గెజిటెడ్ సైన్ తీసుకొని దాని మీద స్టాంప్ తీసుకొని మీరు ఒరిజినల్ తీసుకెళ్లి అక్కడ ఇవ్వాలి. కావాలంటే ఒక జిరాక్స్ తీసుకోండి, తీసుకొని ఒరిజినల్ ఏదైతే గెజిటెడ్ సైన్ ఉంటుందో అది కంపల్సరీ అక్కడ డిఈఓ ఆఫీస్ లో ఇవ్వాలి. సో ఈ రోజు ఫైనల్ డే కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని మీరు ఇచ్చేటప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నవా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల మీరు మళ్ళా ఒక 1 year వెయిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హాల్ టికెట్ రాలేదనుకోండి, ఎగ్జామ్కి అటెండ్ కాలేరు. ఒకవేళ మీరు మా డిస్ట్రిక్ట్ అనుకొని మీరు అప్లై చేస్తే అది వేరే డిస్ట్రిక్ట్ లో పడింది అనుకోండి, పొరపాటున మీరు అప్లికేషన్లో ఒక డిస్ట్రిక్ట్ పెట్టి మీరు మీ డిస్ట్రిక్ట్ లో ఇస్తే అది మీ డిస్ట్రిక్ట్ లో రాకపోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్ పెట్టి అప్లై చేశారో అప్లికేషన్ లో అక్కడ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలి. సో ఇటువంటివి ఉంటాయి కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే టీఎస్ కి ఏపీకి అప్లికేషన్ లో తేడా ఏంటంటే టీఎస్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒకసారి అప్లై చేసిన తర్వాత మనం తప్పుగా ఏదన్నా అప్లై చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఏపీ సైట్ లో అయితే అటువంటిది లేదు. ఫస్టే మీరు ఏదైతే ఒకసారి లాగిన్ అయ్యి ఫస్ట్ ఫీజు అప్లై చేస్తారు, సెకండ్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేయగానే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీరు సబ్మిట్ చేసేస్తారు, సబ్మిట్ అయింది ప్రింట్ తీసుకుంటారు. సో ఇలా ఉంది ప్రాసెస్. కాబట్టి చేసేటప్పుడే మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసి ఉంటారు, అయితే ఈ రోజు ఎవరైతే ఇచ్చారో ఒకసారి మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మరి ఎడిట్ చేయలేం కదా అంటే చేయలేరు, కరెక్షన్ చేయలేము. కాకపోతే మీరు అక్కడ ఇచ్చేటప్పుడు డిఈఓ ఆఫీస్లో మీరు ఏదైనా తప్పు ఉంటే చెప్పొచ్చు. దీనివల్ల మీకు యూజ్ అవుతుంది. హాల్ టికెట్ వచ్చే ఒకవేళ తప్పుగా ఉన్న కూడా హాల్ టికెట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈరోజు ఫైనల్ డే కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే
ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సంపాదించడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఎగ్జామ్స్ ఏప్రిల్ 3rd వీక్లో లేదా 4th వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ ఎగ్జామ్ కాబట్టి డ్రాయింగ్ అనేది చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ప్రాసెస్. కాబట్టి ఎవరైతే ఏపీలో డ్రాయింగ్ లోయర్కి హయ్యర్కి అప్లై చేస్తున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలోకి